హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లోరిడాలోని ఒక సూపర్ లగ్జరీ అండ్ బ్యూటిఫుల్ సిటీ గురించి తెలుసుకుందాము. అదేనండి నేపిల్ సిటీ అనమాట. ఈ సిటీ అనేది చాలా లగ్జరియస్ వైబ్ ఉంటుందంట. అండ్ క్లీన్ బీచెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటండి ఈ బీచెస్ అనేవి. అందుకే దీన్ని ఫ్లోరిడా యొక్క ప్యారడైజ్ కోస్ట్ అని కూడా పిలుస్తారంట. ఇప్పుడు మేము ఒక హిడెన్ జెమ్ ప్లేస్కి వెళ్తున్నామండి. ఆ ప్లేస్ పేరు ఏంటి అంటే కోకోహాడ్జీ రివర్ పార్క్ అనమాట. ఈ పార్క్ అనేది బీచ్కి దగ్గరలో ఉందండి. ఇది మంచి ప్లేసు. ఇక్కడ వాటర్ గేమ్స్ అనేవి అన్నీ ఉంటాయన్నమాట. ఎవరైనా వాటర్ గేమ్స్ ఆడాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అంట ఇది. అయితే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉంటాయంటండి. ఇక్కడ సిటీలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బోట్ ర్యాంప్ అనేది ఉందంట. మనం 15 మినిట్స్లోనే ఇక్కడ నుంచి డైరెక్ట్గా గోల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ సీ అనేది, ఈ నేపిల్ సిటీలోని సీ అనేది గోల్ఫ్ ఆఫ్ మెక్సికో సీ. ఈ రివర్ పార్క్ అనేది ఓన్లీ బోటింగే కాదండి. ఇక్కడ ఫ్యామిలీతో పిక్నిక్ చేసుకోవడానికి ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉంది. మళ్ళీ పిక్నిక్ షెల్టర్స్ కూడా ఉన్నాయండి. మంచి స్పాట్ అనమాట, పర్ఫెక్ట్ స్పాట్ అనమాట ఫ్యామిలీస్ అవి స్పెండ్ చేయడానికి. చూసారా ఎంత బాగుంది అంటే, ఒకవైపు రివర్, ప్లే ఏరియా, తర్వాత పిక్నిక్ స్పాట్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఇలా డైరెక్ట్గా మనం గోల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి వెళ్ళిపోతాం అనమాట. సీలోకి వెళ్ళిపోతామంట. కానీ ఇక్కడ అసలైన హైలైట్ ఏంటి అంటే కాయక్ బోట్ అంటండి. కాయక్ బోట్ అంటే ఇవన్నీ చూసారా, ఇక్కడ యూజ్ చేసేది అందరూ క్లియర్ కాయక్ బోట్స్ యూజ్ చేస్తారంట. ఎందుకంటే సీ లోపల మనం ఫిషెస్ క్లియర్గా చూడడానికి, చేపలని క్లియర్గా చూడడానికి ఈ బోట్స్ అని యూజ్ చేస్తారంట. మనం మన అదృష్టం బాగుంటే డాల్ఫిన్స్, మ్యానిటీస్ కూడా కనిపిస్తాయంట. అసలు మాంగ్రూవ్స్ కొండ, ఈ సీ చుట్టూ మాంగ్రూవ్స్ టన్నల్స్ ఉంటాయంట. ఆ టన్నల్స్ మధ్యలో నుంచి మనం పడవ నడుపుకుంటూ వెళ్తే సూపర్ ఎక్స్పీరియన్స్ అంటండి. ఎవరైనా కిడ్స్ పరిగెట్టే వాళ్ళకైతే ఈ రివర్ పార్క్ అనేది సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే అక్కడ ఏ ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఒకవేళ చూసుకోకపోతే కింద పడిపోతారు అన్నమాట. ఇప్పుడు మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నామండి. మీకు తెలుసా, ఇటలీలో ఉండే నేపిల్ సిటీ కంటే ఈ సిటీ చాలా బాగుంటుందంటండి. దీనికి 1880లో పేరు పెట్టారంట నేపిల్స్ అని. కానీ ఇక్కడ బీచెస్ కానీ వైబ్ కానీ వేరే లెవెల్ ఉంటుందండి. Your destination is on the right. ఇది సింగిల్ రోడ్ అండి. ఈ బీచ్ వే అంతా 4 పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి. ఇలా ఉంటాయన్నమాట. ఇది ఒక పార్కింగ్ ఏరియా కదా, ఇలాంటివి 4 పార్కింగ్ ఏరియాస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది నవంబర్ టు మే మధ్యలో పార్కింగ్ అనేది దొరకడం చాలా కష్టం అంటండి. ఎర్లీగా వస్తే, అది 10 లోపల వస్తే పార్కింగ్ అనేది దొరుకుతుందంట. ఇది ఫ్రీ అయితే పార్కింగ్ అయితే కాదండి, పెయిడ్ పార్కింగ్ అనమాట. మినిమం $2.5 అనేది పే చేయాలి. అవర్కి అయితే $5 అనేది పే చేయాలి. ఫ్రెండ్స్, ఫ్లోరిడా బీచ్లు అలలు చూడడానికి ఎంత ఫ్రీగా ఉంటాయో పార్కింగ్ మాత్రం కాస్ట్లీగా ఉంటుందండి. ఒక్క నిమిషం లేట్ అయినా పోలీసులు వచ్చి పార్కింగ్ టికెట్ ఇచ్చేస్తారనమాట. అది చూసాక మనకి బీచ్ వాటర్ అనేది అవసరం లేదు, కళ్ళల్లో నీళ్ళే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇసుక అనేది మంచులా తెల్లగా ఉంది. అప్పుడే కిడ్స్ ఆడడం కూడా మొదలు పెట్టేశారు. అందుకేనేమో దీన్ని షుగర్ శాండ్ బీచ్ అని అంటారు. ఈ సముద్ర అలలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయండి. సో పిల్లలకు కూడా ఆడుకోవచ్చు, సేఫ్గా ఆడుకోవచ్చు అనమాట. ఈ వెస్ట్ కోస్ట్లో ఉన్న బీచెస్ అన్నీ అలలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సన్సెట్ కూడా చాలా బాగుంటుంది.
ఈ నేపిల్ సిటీ కానీ, టాంపా కానీ, లేదంటే సరసోటా కానీ సన్సెట్ అనేది సూపర్ ఉంటుందండి. ఒక పండగలాగా ఉంటుందన్నమాట. స్కై అనేది డిఫరెంట్ కలర్స్లా ఉంటుంది సన్సెట్ అయ్యే టైంకి. చాలా బాగుంటుంది. అందరూ అందుకే ఇక్కడికి వస్తారనమాట. ఈ ఇసుక అనేది ఈ కోస్టల్ లైన్ చుట్టూ 10 మైల్స్ వరకు ఉంటుందంటండి ఈ ఇసుక అనేది. పార్కింగ్ దగ్గర నుంచే ఇసుక అనేది ఉంటుందండి. ఈరోజు మేము ఇంకొక ప్లేస్ కూడా చూసామండి. అది చాలా పాతది అన్నమాట. చూడటానికి చాలా బాగుందండి. నేపిల్స్లో ఉన్న ఒక సిటీ నేమ్ అనమాట, టిన్ సిటీ. ఇప్పుడు ఆ సిటీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. 1920లో ఇది ఒక ఫిషింగ్ హబ్గా ఉండేదంట. ఇక్కడ షిప్లు తయారు చేసేవారు. చేపల వ్యాపారం అనేది బాగా జరిగేదంట. ఇది చూడడానికి ఒక రేకుల షెడ్లా అనిపిస్తుంది అనమాట. ఓల్డ్ ఫ్లోరిడా లుక్లో ఉంటుంది. ఇక్కడ బోట్ టూర్లు కూడా ఉంటాయండి. డాల్ఫిన్స్ చూపిస్తారండి అని పిలుస్తారు. అవి మనకి కనిపిస్తాయో లేదో తెలియదు కానీ మనమైతే గాలికి చుట్టూ ఎగురుతుంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ బ్రీజ్ ఉంటుందండి. మీరు బోట్ షికారు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచే డాల్ఫిన్ వాచింగ్ మరియు సన్సెట్ క్రూజులు కూడా బోట్లు అనేవి వెళ్తాయన్నమాట. అది అంటే మనం రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే ఆ ప్లేస్ అనమాట. అది ప్యూర్ ఫ్లోరిడా వెబ్సైట్లో చెక్ చేయాలి. ఇప్పుడు మెయిన్ది ఏంటి అంటే మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దాదాపు 30కి పైగా లోకల్ షాపులు ఉన్నాయంటండి. మనకి సాధారణంగా కనిపించే పెద్ద మాల్స్లో కాకుండా ఇక్కడ అన్ని చేత్తో చేసే వస్తువులు, వెరైటీ గిఫ్ట్స్, బీచ్లో దొరికే వాటితోనే తయారు చేస్తారంట. కానీ కొనలేములండి, చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ లోకలర్స్ మాత్రమే వచ్చి ఇక్కడ లోకల్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారంటండి. ఇక్కడ షాపుల్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. సముద్ర గవ్వలతో చేసే అంటే జ్యువెలరీ, రంగురంగుల షర్ట్లు, ఇంట్లో వద్దున్నా సరే ఏదో ఒకటి కొనిపించేలా చేస్తారనమాట. ఇక్కడ సేల్స్ పీపుల్స్ జాగ్రత్తగా ఉండాలి, ఏదో ఒకటి కొనిపిస్తారు. ఇక్కడ సీ ఫుడ్ అనేది అంటే సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్మెల్ అనేది నచ్చుతుందండి. డైటింగ్ చేసే వాళ్ళు కూడా ప్లేట్ లాగించేస్తారనమాట. అంత అంటే స్మెల్ బాగుంటుంది. సీ ఫుడ్, నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే అబ్బా ఎందుకు వచ్చామో అనిపిస్తుంది అనమాట. ఆ పక్కనే కూర్చుని నదిలో బోట్లను చూస్తూ తింటూ ఉంటే తినే వాళ్ళకి ఆ కిక్ వేరేలా ఉంటుంది. కాకపోతే బిల్ చూసాక కొంచెం గుండు కట్టి పట్టుకోవాలన్నమాట. ఇక్కడ సీ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అంటండి. ఇక్కడ పించర్స్ అనే రెస్టారెంట్లో ఫ్రెష్ క్రాబ్స్ కానీ ఫిష్ కానీ ట్రై చేయాలంటండి. సో ఇదండి నేపిల్స్లో ఉన్న టిన్ సిటీ గురించి. మీరు ఎప్పుడైనా నేపిల్స్ అనేది చూడాలి అనుకుంటే, సిటీ అదే విజిట్ చేయాలి అనుకుంటే ఈ సిటీని కూడా చూడండి. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. అటువైపు హోటల్స్, ఇటువైపు హోటల్స్, మధ్యలో సీ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట వ్యూ అనేది. అయితే ఈ నేపిల్ సిటీని గోల్ఫ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా పిలుస్తారంటండి ఇక్కడ. అయితే ఇక్కడ వందల సంఖ్యలో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ కోర్సెస్ కూడా ఉంటాయంటండి. ఇంకా ఈ సిటీ అంటే ఈ టిన్ సిటీ కాదండి, ఇంకా మెయిన్ సిటీ అనమాట. ఈ సిటీలో లగ్జరీ అంటే ఇక్కడేనండి. ఇదొక లగ్జరీ అంటే ఇష్టపడే వారికి ఇదొక డ్రీమ్ ప్లేస్లా అనిపిస్తుంది. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఇక్కడ షాపింగ్ అనేది 5th Avenue సౌత్లోని షాపింగ్ కానీ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పాష్గా ఉంటుందండి. మనం తట్టుకోలేము అనమాట, అలా ఉంటుంది. ఇక్కడ మిస్ అవ్వండి ఏంటి అంటే నేపిల్స్ పియర్ అండి. అది మేము వెళ్ళలేదు. ఎందుకు అంటే మేము వెళ్ళే టైంకి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అది ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట అది. ఈ పియర్ పైన సన్సెట్ వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుందంటండి. ఆ టైంలో అప్పుడప్పుడు మనకి నీళ్ళ నుంచి డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయంట. అంత బాగుంటుందంట. మీరు ఎవరైనా అదే ఈ నేపిల్
నేపిల్ సిటీ అనేది విజిట్ చేయాలి అనుకుంటే ఆ పియర్ అనేది నేపిల్ పియర్ అనేది విజిట్ చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది అన్నారు. మేము వెళ్ళే టైంకి అది కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి లగ్జరీ అండ్ పీస్ కలిసిన నేపిల్ సిటీ విశేషాలు.